నమస్తే. లా అండ్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. గత సంవత్సర కాలంగా ప్రతి వారం చట్టంలో సామాన్యుడికి తెలియనటువంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ వస్తుంది ఈ లా అండ్ లైఫ్ కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో చట్టాలన్నీ కూడా ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకు ఎలాంటి చట్టాలు లేవు, ఒకవేళ మగవాళ్ళు ఎప్పుడైనా హింసకు గురైతే ఏం చేయాలి, దీని మీద ఇవాళ మాట్లాడుకోబోతాం. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మంది ఎంత మేల్ డామినేటెడ్ సొసైటీ అయినా కూడా చట్టాలన్నీ కూడా ఆడవాళ్ళకే కనబడుతున్నాయి. ఎక్కడా కూడా ఒక చట్టం మగవాళ్ళకి లేదు. కారణం ఇప్పుడు మీరే మీ చెప్పే దాంట్లో ఉంది, మేల్ డామినేషన్ అనేది కాబట్టి చట్టాలన్నీ ఆడవారికి చేశారు. అవును. కానీ ఎక్కడైతే మనది పురుషాధిక సమాజంలో అనేక రకాలుగా మహిళలు హింసకు గురవుతున్నారు కాబట్టి ఆ హింస నుంచి కాపాడడానికి అనేక రకాల చట్టాలు చేశారు మహిళల కోసం. కానీ ఆ చట్టాలని ఎంతమంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఆ చట్టాలను అడ్డు పెట్టుకొని చట్టాల్లో ఉన్న ఫెసిలిటీస్ని కానీ వాటిని సౌకర్యాన్ని కానీ ఉపయోగించుకొని ఎంతమంది భర్తల్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ హింసిస్తున్నారు అనేది మన టాపిక్ ఇవ్వాలి. ఇక్కడ చట్టాలు ఆడవారికి ఉన్నాయా మగవారికి ఉన్నాయా అనేదానికంటే ఉన్న చట్టాలు ఎవరైతే ఆడవాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళకి నిజంగా ఎక్కడైనా హరాస్మెంట్ జరిగినప్పుడు కాపాడడానికి ఉన్న చట్టాలను వాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు ఎగెనిస్ట్ హస్బెండ్ అండ్ వాళ్ళ ఇన్లాస్కి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎట్లా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనే దాని మీదనే మనం ఇవాళ మన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం స్పష్టంగా. అయితే ఏ రకాలుగా అంటే మానసికంగా వేధించడం కావచ్చు, లేకపోతే శారీరకంగా దాడి చేయడం కావచ్చు, ఇంకా ఏ రకంగా హింసించే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రధానంగా మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు. మనది పురుషాధిక సమాజం కాబట్టి ఆడవాళ్లకు రకరకాల హింసలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు రోజుకో చట్టాన్ని, ప్రభుత్వాలు రోజుకో చట్టాన్ని వాళ్ళని కాపాడటానికి నాకు తెలిసి ఒక 50 రకాల చట్టాలని. మీరు డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటే ఏంది, 498A, 125 సిఆర్పిసి కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ యాక్ట్ కావచ్చు, మెటర్నిటీ లీవ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే సేమ్ రెమ్యునేషన్ కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళకు ఒక 50 రకాల చట్టాలున్నాయి వాళ్ళకు. మనం అనుకున్నట్టు నిర్భయ యాక్ట్ కావచ్చు, ఇట్లా అన్ని చట్టాలున్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నా కూడా వాళ్ళు ఈ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఒరిజినల్ది చేయకుండా లొసుగులు ఉపయోగించుకొని సతాయిస్తున్నారు. ఇక్కడ మనం రెండు హింసలు కనుక మనం మాట్లాడితే ఏంటంటే ఈ మగవారి మీద హింస పెరగడం అనేది గత 10 సంవత్సరాల కాలం నుంచి పెరిగిపోయింది. అవును. ఇంతకుముందు ఈ ఒరవడి లేదు. ఇంతకుముందు ఒక నిజమైన హరాస్మెంట్ ఉన్నప్పుడు చట్టాలు తెచ్చారు. ఆ హరాస్మెంట్ తగ్గడానికి ఆ చట్టాలు కారణమైనవి. కానీ అదే చట్టాలని మళ్ళీ ఉల్టా ఉపయోగించడం అనేది, అంటే అదే హస్బెండ్ మీద కానీ అత్తమ్మ మీద కానీ ఉపయోగించడం అనేది గత 10 సంవత్సరాల నుంచి, ఎప్పుడైతే మనకు టెక్నాలజీ డెవలప్ అయిపోయిందో, ఎప్పుడైతే ఈ వలసలు పెరిగిపోయినాయో, ఎప్పుడైతే ఈ జాబ్ పెరిగిపోయి ఇవన్నీ వచ్చిందో అప్పటి నుంచి చట్టాల్లోని సక్రమంగా కాకుండా అక్రమంగా ఉపయోగించడం స్టార్ట్ అయిపోయింది. రైట్ సార్. ఒక్క కాలర్తో మాట్లాడదామండి. పల్లవి గారు చెప్పండి. పల్లవి గారు ఏం అడగాలనుకుంటున్నారు? నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్, మా హస్బెండ్ కి వచ్చి 93లో మ్యారేజ్ అయింది సార్. ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఓకే. అప్పుడు 96లో తను ఒక ల్యాండ్ కొన్నారనమాట. ఓకే. అది ఫస్ట్ వైఫ్ పేరు మీద, అది నార్త్ ల్యాండ్ అని చెప్పి ఫస్ట్ వైఫ్ పేరు మీద రాశారు సార్. ఓకే. అయితే మళ్ళీ నెక్స్ట్ తనకి పిల్లలు పుట్టారని 2010లో నన్ను మ్యారేజ్ చేస్తున్నారు. ఓకే. మేము పెద్దల సమక్షంలో డీబుక్ తీసుకున్నాము. ఓకే. ఆమెతోని అయితే హౌస్ వచ్చేసి తన పేరు మీద ఉందని చెప్పేసి మాకు ఏం చేశారంటే ఆస్తి వాటా వేశారు. పిల్లలకి నాకు ఇచ్చింది అనేది ఆమె నా పేరు మీద నుంచి నా ఆస్తి అని చెప్పేసి కోర్టులో కేసు వేసింది సార్. యాక్చువల్ ఏంటంటే మా హస్బెండ్ సంపాదించిన ఆస్తి తనకి వాళ్ళ పేరెంట్స్ ద్వారా వచ్చింది కాదు, ఓన్ అనమాట. అవును. ఇప్పుడు మాకు వాటా ఇవ్వను, మొత్తం నాకే కావాలి అని అంటుంది. అది మినిమం ఒక 50 lakhs వరకు ఉంటుంది సార్. మేమేమన్నా అంటే సగం చేసుకోండి, మా హస్బెండ్ కి సగం ఆమెకి సగం అని నేను చెప్పాను. అవునండి. ఆమె నా పిల్లలకి కూడా వాటా ఇవ్వనండి, సరే వద్దు హస్బెండ్ కి నువ్వు చేసుకో అని చెప్పాను. దానికోసమని మా మీద క్రిమినల్ కేసెస్ చాలా బలహించింది సార్. 498 అని 494 అని చెప్పేసి వేసింది. ఇప్పుడు ఆస్తి తనే అనుభవిస్తుంది. దానికి రెంట్లు వచ్చి 25,000 వస్తుంది సార్. నేను బయటకు వచ్చుకుంటున్నాం. నేను 5,000 కట్టుకొని నేను ఇక్కడ పిల్లలతో ఉంటున్నాను. నాకు అసలు అంటే ఇప్పుడు అదేం చెప్పడం నాకు అర్థం కావట్లేదు అండి. పిల్లలు పెద్దలు ఈ కేసులు ఇవి నాకు ఎందుకు సమస్య చేసుకున్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. అవునండి. ఇప్పుడు నేను ఏ విధంగా వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది సార్? ఇప్పుడు దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆయనకు సెకండ్ భార్య ఉన్నారు కాబట్టి అకార్డింగ్ టు చట్టం ప్రకారం చట్టంలో సెకండ్ భార్యకి ఏం రైట్స్ ఉండవండి.
మొదటి భార్యకి మాత్రమే భర్త మీద భర్తకు సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, అతనికి ఏమైనా జరిగినప్పుడు అతని ఆస్తుల మీద కావచ్చు అధికారం ఉంటుంది తప్ప సెకండ్ భార్యకి ఎక్కడ రైట్స్ లేవు. రెండోది ఏదైతే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం ఏం చేశారు, మీ ఆమెకు ఆల్రెడీ రాసేశారు కాబట్టి ఒకసారి రాసేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం కానీ లేకపోతే దాన్ని తిరిగి తీసుకోవడం కానీ ఉండదు. చట్ట ప్రకారం ఆ ఆస్తి ఆమెదే కాబట్టి ఆమెకు అనుభవించే హక్కు ఉంటుంది. దానిపైన మనం చేయగలిగేది ఏం లేదు. కాకపోతే మీకు పుట్టిన పిల్లలకు, మొదటి భార్యకు పుట్టిన పిల్లలకు ఎంతైతే హక్కులు ఉంటాయో రెండో భార్యకు పుట్టిన పిల్లలు కూడా అంతే హక్కులు ఉంటాయి. వాళ్ళకు పిల్లలు అక్రమ సంతానం కానీ లేకపోతే రెండో భార్యకు పుడితే కానీ వాళ్ళ పిల్లల హక్కులో ఏం తేడా రాదు. మీ ఆయనకు కానీ లేకపోతే మీ ఆయన తల్లిదండ్రులకు కానీ ఏమైనా ఆస్తులు ఉంటే కనుక మీ పిల్లల ద్వారా మీరు రైట్స్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండి కోర్టులో. రైట్. లాయర్ గారు మరో కాలర్తో మాట్లాడతాం అండి. రఘు గారు హైదరాబాద్ నుంచి. రఘు గారు చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? హలో సార్. చెప్పండి రఘు గారు. చెప్పండి చెప్పండి. సార్ యాక్చువల్గా నాకు టూ ఇయర్స్ బ్యాక్ మనీ లేదండి. ఓకే. తర్వాత ఏంటంటే అమ్మాయికి నా మీద ఇష్టం లేక ఓకే ఇంకా సాడిస్టిక్ బిహేవ్ చేయడం, వేధించడం ఇలాంటివి చేసేది. అవునండి. ఆ తర్వాత ఏంటంటే తన గురించి నేను వెరిఫై చేయడం వల్ల తనకు వేరే విషయం చెప్పిన తర్వాత అవునండి ఇద్దరం డైవర్స్ తీసుకున్నామండి. ఆల్రెడీ తీసుకున్నారు డైవర్స్, మ్యూచువల్ డైవర్స్ అండి? మ్యూచువల్ డైవర్స్, బట్ కోర్టులో అఫిడవిట్ చేయించుకున్నామండి. అవునండి. అఫిడవిట్ చేయించుకున్నారా, కోర్టులో పిటిషన్ వేశారా? అది అఫీషియల్ గా కాదు, అఫిడవిట్ చేయించుకున్నాం. ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఇంకా తను లాస్ట్ మూమెంట్ లో నేను తనని కొంచెం రిక్వెస్ట్ చేశాను, అవును, కలిసి ఉండడానికి అవకాశం లేదా లేకపోతే ఇంకేమన్నా ఇది ఉందా అని చెప్పి అడిగితే ఎంత మాత్రం తను కాంప్రమైజ్ కాలేదు. అవును. సో తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తన గురించి వెరిఫై చేయడం వల్ల తను జాబ్ చేసే దగ్గర తనకు వేరే అబ్బాయితో అఫైర్ ఉందని చెప్పి నాకు తెలిసిందండి. అవునండి. తెలియడం వల్ల నేనేం చేశానంటే ఇంకా ఆ విషయంలో ఆ అబ్బాయిని నేను బెదిరించడం అలాంటివి చేయడం వల్ల ఏం చేసింది, ఒక 1 month తర్వాత తను వెళ్ళి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అవును. తను మళ్ళీ కావాలనుకుంటున్నాడు సార్, నా పైన మెసేజ్ పెట్టాడు అది అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది సార్. వాళ్ళు ఏంటంటే 506, 507 కింద ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే. చేసిన తర్వాత అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. అవును. ఆ తర్వాత ఏంటంటే 1 month కి అమ్మాయికి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో కూడా నాకు తెలియదు. 1 year అయిపోతుంది ఇప్పటికి. అయితే మొన్న రీసెంట్ గా దాని గురించి చార్జ్ షీట్ వేయాలని చెప్పి రమ్మంటే నేను వెళ్ళి స్టేషన్ బేల్ తీసుకొని నార్మల్ గా వచ్చేసాను సార్. అవును. అయితే ఇప్పుడు అమ్మాయి లైఫ్ హ్యాపీగానే ఉంది, బట్ ఈ పాత కేసులతో నా లైఫ్ అంతా డిస్టర్బెన్స్ లో ఉంది. నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్ యాక్చువల్. అవును. సో దీని వల్ల నాకు ఏమైనా న్యాయం జరుగుతుందా, నేను అగేనెస్ట్ గా అమ్మాయి పైన న్యాయం జరుగుతుందా అని మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీరు తీసుకున్న డైవర్స్ అనేది అయితే చట్ట ప్రకారం మీద చెల్లదు. చెల్లదు సార్. ఎందుకంటే మీరు అఫిడవిట్ మీద డైవర్స్ తీసుకోవడం అనేది చట్ట ప్రకారం అది ఇన్వాలిడ్. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీరు పెళ్ళిని రిజిస్టర్ చేసుకున్నా రిజిస్టర్ చేసుకోకపోయినా కూడా ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఇవ్వాలి తప్ప ఒక పెద్దల సమక్షంలోనో లేకపోతే కోర్టులో అఫిడవిట్ ద్వారా తీసుకోవడం అనేది చెల్లదు. అలాగే ఇప్పుడు ఆమె రెండో మ్యారేజ్ చేస్తుంది కాబట్టి అది కూడా చెల్లదు. కాబట్టి మీకు ఏదైతే క్రిమినల్ కేసు ఆ 506 అండ్ 509 చేశారో అవి రెండు బెయిలబుల్ అఫెన్సెసే కాబట్టి మీరు ఆ ఒరిజినల్ ఫ్యాక్ట్స్ చెప్తూ మీరు కోర్టులో డిఫెన్స్ చేసుకోండి, మీరు కేసు గెలిచే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు కూడా కనుక పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయినట్టే. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా రాసుకున్న డాక్యుమెంట్లో ఒకరికి మ్యారేజ్ అయ్యి ఒకరికి మ్యారేజ్ కాకపోతే అది చెల్లదు. కానీ ఇద్దరు మ్యారేజ్ కనుక చేసుకుంటే అది డైవర్స్ అయిన కిందనే లెక్క వస్తుంది. ఆ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుందండి. రైట్. నాగేశ్వర గారు మరో కాలర్తో మాట్లాడదామండి. హైదరాబాద్ నుంచి అరుణ గారు. చెప్పండి అరుణ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇట్లా మేము ఇట్లా మా అన్నయ్య గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం అండి. మా అన్నయ్య మ్యారేజ్ అయ్యి ఒక 4 years అవుతుందండి. అవునండి. 2 years వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. మా అన్నయ్య వదిన తర్వాత కొంచెం ఏమైందో తెలియదు, డెలివరీ కానీ వెళ్ళిపోయిందండి మా వదినమ్మ. అవునండి. బాగానే ఉన్నారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప పుట్టింది, 1.5 year అయింది. ఏవేవో రీజన్స్ చెప్తుంది. ఇక్కడికి మా అన్నయ్య దగ్గర రావడానికి అసలు నేను రాను అని చెప్తుంది. నేను ఎవరితోనైనా పెద్ద మనుషులతో వాళ్ళతో ఎవరితో పిలిపించినా కూడా వాళ్ళ దగ్గర నుండి కరెక్ట్ రెస్పాన్స్ లేదు. మేము చాలా సఫర్ అవుతున్నామండి. అసలు అన్ని ఆడవాళ్ళకేనా రూల్స్, మగవాళ్ళకి ఏం లేవా అని మా అన్నయ్య అయితే చాలా సఫర్ అవుతున్నాడు ఆ అమ్మాయితో. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. అట్లా మమ్మల్ని చాలా హింసిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆమె రావటం లేదు కాబట్టి మీ అన్నయ్య గారు డైవర్స్ చేసుకునే హక్కు మీ అన్నయ్యకు ఉందండి. ఫస్ట్ డైవర్స్ తీసుకోవాలా వద్దా అనేది ఫస్ట్ మీ అన్నయ్యని డిసైడ్ చేసుకోమని చెప్పండి.
ఒకవేళ కనుక ఆయన కలిసి ఉండాలి అనుకుంటే మీరు సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవచ్చు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంగ్యులర్ రైట్స్ పిటిషన్ కింద మీరు ఆర్సీఆర్ వేసుకొని ఆమెను కౌన్సిలింగ్ చేయడం ద్వారా, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పడం ద్వారా కలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె మీడియేటర్స్ పంపించినా రావడం లేదు, లేకపోతే మీరు ఎన్నిసార్లు మీడియేషన్ చేసినా ఎన్నిసార్లు బతిలానా రావడం లేదు అనుకుంటే, కలిసి ఉండలేని కనుక పరిస్థితి కనుక ఉంటే మీరు డిజర్షన్ కింద కానీ లేదా క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద కానీ సెక్షన్ 13 1IA కింద కానీ అండ్ 1IB కింద కానీ మీరు అప్లై చేసుకోండి, మీకు డైవర్స్ వస్తుంది తప్పకుండా. రైట్ నాగేశ్వర గారు, మరో కాలర్తో మాట్లాడుతామండి. ఉప్పల్ నుంచి మోహన్ గారు. మోహన్ గారు, మీరు ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నేను నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నేను సార్ చెప్పండి. సార్ ఏంటంటే నాకు 2011లో మ్యారేజ్ అయింది సార్. అవునండి, 2011. నాకు 2013లో బాబు పుట్టాడు అనమాట. బాబు పుట్టిన ఒక సంది అలా అమ్మగారింటికి వెళ్ళింది సార్. అమ్మగారింటికి వెళ్ళేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చిన్న గొడవ చేసి పోయి 498 పెట్టింది సార్ నా మీద. సో 498 పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత కూడా అయినా కూడా వినకుండా పోయి మళ్ళీ డీవీసీ ఫైల్ చేసింది సార్. ఓకే. సో డీవీసీ కింద మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ తీసుకుని సార్ 6,000 రూపీస్ ఎవ్రీ మంత్. అవును. ఇట్లా 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తుంది సార్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ డీవీసీలో పెట్టి పాపం ముసలైన సార్. మా మదర్ కూడా లేదన్నమాట. మా మదర్ లేదు, నా కొన్ని పెట్టేటోళ్ళు లేదు సార్. మా నాన్న ముసలాయన, నేను మా నాన్న మా భార్యను అన్నమాట. చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఇంత అంటే ఎంత టార్చర్ పెడుతుంది. మరి నాకు పరిష్కారం ఏంటి సార్ చెప్పండి సార్. ఇప్పుడు పరిష్కారం అంటే ఏంటంటే మీరు డీవీసీలో కనుక ఇప్పుడు మీ ఫాదర్ కొద్దిగా వృద్ధుడు కాబట్టి మీరు డిస్పెన్స్ పిటిషన్ అనేది వేసుకోండి మీరు కోర్టులో. ఫస్ట్ ఆయన కోర్టుకు తిరగకుండా డిస్పెన్స్ పిటిషన్ వేసుకుంటే ఆయనకు కోర్టుకు రాకుండా ఆయనకు ఎగ్జామ్షన్ ఇచ్చేస్తుంది. రెండోది, మీరు ఏదైతే కేసులు పెట్టారో 498 కేసు అండ్ డీవీసీ కేసు పెట్టారు కాబట్టి దానిపైన మీరు ట్రయల్స్ చేస్తే అందులో కనుక ఫాల్స్ అలిగేషన్స్ అనుకుంటే కంపల్సరీ డిస్మిస్ అవుతాయి. డిస్మిస్ అయిన తర్వాత మీరు డైవర్స్కి అప్లై చేసుకోండి, మీకు తప్పకుండా డైవర్స్ వచ్చేస్తాయి మీకు. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడుతామండి. హైదరాబాద్ నుంచి కుమార్ గారు. కుమార్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఐ థింక్ లైన్ డిస్కనెక్టెడ్. అయితే మీరు చెప్పినట్టుగా ఇన్ని చట్టాలు ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. దాదాపు మీరే చెప్పారు, దాదాపు ఒక 50కి పైగా చట్టాలు ఉన్నాయి. బట్ అయినా కూడా న్యాయం జరగటం లేదు అమ్మాయిలకు ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎందుకని? ఎక్కడైనా కూడా ఒక చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటేనే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మన సొసైటీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎక్కడైతే చట్టాలను ఎవరు మిస్యూజ్ చేస్తున్నారంటే చదువుకున్న వ్యక్తులు మాత్రమే మిస్యూజ్ చేస్తున్నారు. బాగా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళు మాత్రమే ఈ చట్టాలని ఎంత పర్ఫెక్ట్గా మిస్యూజ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది వాళ్ళకు. దీంట్లో ఇన్ని చట్టాలు ఉన్నా కూడా మరి వాళ్ళకి న్యాయం ఎందుకు జరగటం లేదు, మగవాడు ఎందుకు హింసకు గురవుతుందంటే చట్టాలని వాళ్ళు సక్రమంగా ఎందుకు, ఒక చట్టాన్ని ఎందుకు రూపొందించారు, దాన్ని ఉపయోగించుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటనేది అనర్చుకంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మనం ఎలా హరాస్మెంట్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఒక్క కాలర్తో మాట్లాడుతున్నాం సార్. ఆంజనేయులు వికారాబాద్ నుంచి. చెప్పండి ఆంజనేయులు గారు. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇది మా అక్క వాళ్ళది, మా అక్క మ్యారేజ్ అయింది సార్. చెప్పండి. ఆ మ్యారేజ్ అయింది, వాళ్ళ మామ పేరు మీద ఒక 4 ఎకరాల భూమి ఉంది సార్. వాళ్ళు మా అక్క వాళ్ళకి 2 కొడుకులు పాప ఉంది సార్. అవునండి. ఉంది, వీళ్ళకి తెలియకుండా వాళ్ళు అయినటువంటి మా అక్క వాళ్ళ మామకి 2 కొడుకులు సార్. అవునండి. 2 అంటే ఒక ఆయనకు తెలియకు, ఒక ఆయనకు ఉండి పెద్ద కొడుకు తెలియకుండా 2 ల్యాండ్ అమ్ముకున్నారు సార్. వాళ్ళ నాన్న చిన్న కొడుకు 2 కలిసి ల్యాండ్ అమ్ముకున్నారు 4 acres సార్. అవునండి. మాకు ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్ దానికి పరిష్కారం అన్నట్లు. బాగుందండి. మా అక్కకి ఇచ్చిన మా బావకి ఏమో 2 కొడుకులు ఉన్నారు సార్. అదే ఇప్పుడు దాంట్లో ఏమైతుందంటే అది కనుక ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ కనుక ఏంటంటే వంశపారంపరంగా ఆస్తి కనుక అయి ఉంటే మీ పిల్లలు ఎవరైతున్నారో, మీ అక్క పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు కోర్టులో కేసు వేసుకొని ఇంజెక్షన్ ఆర్డర్ కానీ సేల్ డీడ్ ఆఫ్ క్యాన్సిలేషన్ కానీ వేసుకోవచ్చు. వేసుకుంటే అది అకార్డింగ్ టు అది వంశపారంపర ఆస్తి అయితే దాన్ని క్యాన్సిల్ చేసి అందరికి పంచే అధికారం ఉంటుంది. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడుతాం. ధనలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. ధనలక్ష్మి గారు, ఏమడగాలనుకుంటున్నారు? నమస్తే అండి, చెప్పండి. నేను 2011లో డైవోర్స్ తీసుకున్నా అండి. ఓకే అండి. డైవోర్స్ తీసుకున్నాక తెలిసింది నేను ఉన్నప్పుడే అతనికి ఇంకొక వైఫ్ ఉందని. ఓకే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా, వాళ్ళు బాధ పెట్టినా నేనేం 498 పెట్టలేదు, ఒక్క మాట కూడా వాళ్ళకి వ్యతిరేకంగా అనలేదండి. అవునండి.
ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకని నేను మ్యూచువల్ డైవర్స్ సైన్ చేయకపోతే వాళ్ళు చాలా థ్రెటన్ చేస్తే చేశాను. అవునండి. తర్వాత నాకు తెలిసింది అతనికి పెళ్ళైందని వాళ్ళ వైఫ్ ఫోన్ చేయడం బాధ పెట్టింది. అవునండి. అసలు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా మేము బుద్ధి చెప్పాలి? ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యూచువల్ డైవర్స్ తీసేసుకున్నారు కాబట్టి మీరు లీగల్గా ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది మీకు. అవునండి. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే 420 కేసు అనేది పెట్టచ్చు, కానీ అది డైవర్స్ కాకముందు పెడితే కొద్దిగా సాక్ష్యాలు బలంగా ఉండి మంచిగా ఉండేవి. మ్యూచువల్ డైవర్స్ అనేది మీరు ఇష్టపూర్వకంగా పెట్టిన సంతకం కాబట్టి ఆ కేసు పెట్టడం ద్వారా కూడా పెద్దగా ఆయనకి ఏమి ఇబ్బంది కలగకపోవచ్చు. రైట్ అండి. పోతే ఎందుకు చెప్తున్నా మిస్యూజ్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మిస్యూజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకే అక్కడ ఉన్నటువంటి లొసుగులు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి మొత్తం విషయాలను కూడా తెలుస్తాయి. సో ఈ మిస్యూజ్ చేసే వాళ్ళకి మరి ఏం లేదా శిక్ష కావచ్చు, లేకపోతే దాన్ని అరికట్టడం కావచ్చు, ఏం చేయాలి మరి? ఇప్పుడు అదే ఇప్పుడు మనం ఒక 498 కేసు కనుక తీసుకుంటే మనకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఒక 100 498 కేసులు కనుక పడితే 85% ఆఫ్ ద కేసెస్ అనేది ఫాల్స్ కేసెస్ అని ప్రూవ్ అవుతుంది. ఫాల్స్ కేసెస్ కావచ్చు, లేకపోతే అన్ప్రూవ్డ్ అంటే అక్విటల్ అవుతున్నాయి, అంటే ఎవరికి కన్విక్షన్ పడటం లేదు 85% ఆఫ్ ద కేసెస్లో. ఎక్కువ శాతం కేసెస్ అనేవి ఏంది, ఆవేశపడో ఎదుటి వ్యక్తిని లొంగ తీసుకోవాలనో ఎమోషనల్గా బెదిరించాలనో వాళ్ళు అనుకున్నది సాధించాలనో మాత్రమే పెడుతున్నారు తప్ప ఉన్న సమస్యని అవగాహన చేసుకొని దానికి ఇతర పరిష్కార మార్గాలను కనుక్కోవడం ద్వారా దాని సమస్యను పరిష్కరించుకోవడం లేదు. కాబట్టి మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమే చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 85% ఆఫ్ ద కేసెస్ అనేవి వాటికి రిజల్ట్ రావడం లేదంటే అక్విటల్ కానీ లేదంటే ఫాల్స్ కేసెస్ కానీ వస్తున్నాయి. అంటే ఒక 15% కేసెస్ మాత్రమే మనకు జెన్యూన్గా ఉంటున్నాయి. సో దీని నుంచి వాళ్ళు ఒక రివ్యూ తీసుకొని ఇప్పుడు లా కమిషన్ ఏం చేస్తున్నారు, ఈ 498 అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్ నుంచి బెయిలబుల్ సెక్షన్ మార్చడానికి, తర్వాత నాన్ కాగ్నబుల్ నుంచి కాగ్నబుల్ సెక్షన్ మార్చడానికి, నాన్ కాంపౌండ్ నుంచి కాంపౌండ్ సెక్షన్ మార్చడానికి, ఇప్పటికీ భర్త తర్వాత మిగతా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండడానికి, ఇంకా తర్వాత ఒకవేళ కనుక కేసు మొత్తం ట్రయల్ నడిచిన తర్వాత ఫాల్స్ కేసు పెట్టారు అని కనుక చెప్తే వాళ్ళ మీద మనం కాంపెన్సేషన్ వేసుకోవడానికి, నష్టపరిహారం వేసుకోవడానికి కూడా మనకి ఇప్పుడు చట్టంలో ఉన్న విషయాలని ఆలోచిస్తున్నారు. అది తప్పకుండా అది కంపల్సరీ అవుతుంది కూడా. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం సార్. కరీంనగర్ నుంచి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు, మీ క్వశ్చన్ అంటే అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే ఆల్రెడీ నా 2010 ఐ గాట్ మ్యారీడ్ సార్. 2011 లో బాబు పుట్టాడు. అమ్మాయి ప్రెగ్నెన్సీ క్యారీ అయితే ఉన్నప్పటి నుంచి నాకు అంటే స్టార్టింగ్ నుంచి నాకు ప్రాబ్లమ్స్, ఆమెతో మెంటల్ టార్చర్ అయింది. మా ఆత్మహత్య చేసుకుంటా, కోసుకుంటాను, క్యాలెండర్ కాల్చుకుంటాను, ఇట్లా బాగా చేశానండి. కాబట్టి బయట పెట్టలేదు, అమ్మాయి మారిపోతుందని ఏం పెట్టలేదు. కానీ వెళ్ళిపోయింది. బాబు పుట్టిన తర్వాత డివిసి 498 అన్ని అప్లై అయిపోయినాయి, అన్ని తిరిగాము. ఇక ఒక 1.5 year తర్వాత మళ్ళీ పెట్టింది వస్తా అని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చిన తర్వాత వెంటనే తెల్లారే 2 రోజులకే వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయి హింస పెడుతున్నారు అన్నది. దాని తర్వాత ఇక మళ్ళీ అట్లనే తిరుగుతున్న మూమెంట్ లో వాళ్ళ అమ్మాయి తల్లి ఇద్దరు కలిసి మా మామయ్య చంపేశారు, వాళ్ళ భర్తని, వాళ్ళ తండ్రి చంపేశారు. సింగైన ఎంప్లాయర్, ఒక్కటే అమ్మాయి, ఓ సంస్కారం లేదు, ఎవరికి అసలు ఏమీ లేదు. అసలు తన డిగ్రీ కంప్లీట్ అయినట్టే కానీ అసలు వేస్ట్ సార్. అయితే ఆ విధంగా బాగా ఛాన్స్ అనుభవించారు సార్. అవునండి. ఈ ఎప్పుడైతే ఈ మర్డర్ చేశారో అప్పటి నుంచి నాకు కొంచెం 50% రిలీఫ్ అయిపోయింది. నేను నేర చరిత్ర ఉన్న అమ్మాయి దగ్గర నా సొసైటీ తీసుకొచ్చుకోను, నా బాబు నాకు ఇచ్చేయాలి, ఆ బాబు పేరుతో కూడా తను కూడా నేరస్తుడు అవుతాడు అన్న ఉద్దేశంతో నేను పిటిషన్ పెట్టేసుకున్నాను. డివోర్స్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత తను నుంచి మా క్యాస్ట్ లో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. మాట్లాడుకుని తను నాకు అవసరం లేదని చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చేసాను సార్. ఇచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మాది పెద్దపల్లిలో కోర్టులో జడ్జి సరిగా జడ్జి లేరు సార్. ఆల్రెడీ జడ్జి ఉన్నాడు, లాస్ట్ ట్రయల్ కి వచ్చిన మూమెంట్ లో జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ జడ్జి ఉన్నాడు, అది ఇంకా ప్రొలాంగ్ అవుతున్నది. డివోర్స్ అంటే మొత్తం బాబును నేను తీసుకొచ్చుకున్నాను. బాబు కూడా నా దగ్గరకు వచ్చి 1.5 year అవుతుంది. నా సొసైటీలో నా అండర్టేకింగ్ లో బాబుని కరెక్ట్ గా పెంచుతున్నాను. బాబును కూడా మంచిగా పెంచుతున్నాను సార్. ఎల్కేజీ అవుతున్నాడు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే డివోర్స్ అవడానికి టైం పడుతుంది సార్. అసలు ఎంత అంటే ఇన్ఛార్జ్ జడ్జి అంటున్నాడు కదా 2002 నుంచి పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైతున్నది అని మొన్న అన్నాడు సార్. ఇట్లా ఫేస్లు అంటే ఆల్రెడీ మేము అఫిలియేట్ ద్వారా డివోర్స్ తీసేసుకున్నాం, మాకు లీగల్ నోటీసెస్ కావాలి కదా సార్. ఇప్పుడు నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా నాకు చాలా ఉన్నది, కాకపోతే టైం పీరియడ్ ఎక్కువ అయిపోయేసరికి ఉన్న అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు, దొరకట్లేదు.
దొరకదు కదా సార్. ఇప్పుడు అది మొన్న జడ్జి ఇన్ఛార్జ్ జడ్జి ఏమన్నాడంటే 2002 నుంచి పెండింగ్ ఉండనివ్వు అనుకుంటే అసలు ఏం సార్ ఇర్రెస్పాన్సిబుల్ గా అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. అన్ని కేసులు అట్లనే అనుకుంటే వీఆర్ సఫర్ ఫ్రమ్ వీళ్ళ దగ్గర నుంచి కూడా లాయర్స్ దగ్గర నుంచి జడ్జెస్ దగ్గర నుంచి చాలా సఫర్ అయ్యాను సార్. 4-5 years నుంచి mental torture. I have completed MCA, MTech. I have left the job from LSE Technologies, Delhi also. రైట్. దీంట్లో మీరు ఏదైతే కేసు లోయర్ కోర్టులో లేట్ అవుతుంది కదండి, హైకోర్టులో మీకు ఎక్స్పెడైట్ అయిన ఒక పిటిషన్ ఉంటుంది. ఏదన్నా కారణాల వల్ల లోయర్ కోర్టులో కనుక ప్రొసీడింగ్స్ లేట్ అయితే, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే, లేకపోతే దాన్ని తొందరగా కనుక పరిష్కారం చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు హైకోర్టులో ఎక్స్పెడైట్ అయిన ఒక పిటిషన్ ఉంటుంది. కింది కోర్టులో ఉన్న కేసుని తొందరగా ట్రయల్స్ పూర్తి చేసి నాకు జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పేది ఎక్స్పెడిటెడ్ పిటిషన్. దాన్ని కనుక మీరు హైకోర్టులో వేసుకుంటే కింది కోర్టు ఇమీడియట్లీ స్పందించి మీకు సత్వర న్యాయం చేసే అవకాశం ఉందండి. రైట్ నాగేశ్వర గారు, ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లా అండ్ లైఫ్ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్. ఇవాల్టి కార్యక్రమంలో మగవాళ్ళు హింసకు గురైతే ఏం చేయాలి, మరి వాళ్ళ కోసం ఏమైనా చట్టాలు ఉన్నాయా, దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. లాయర్ గారు ఒక కాలర్తో మాట్లాడదామండి. శ్రీనివాస్ గారు, నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అది నాకు 2014 March 16 పెళ్ళయిందండి. అవునండి, చెప్పండి. 20 days అమ్మాయి 20 days ఉందండి మా దగ్గర. అవునండి. 20 days తర్వాత March 16 పెళ్ళి అయితే April నెలలో తీసుకెళ్ళిపోయారండి. అవునండి. తీసుకెళ్తే అప్పటి నుంచి అమ్మాయిని పంపించలేదండి. అవునండి. పంపించకపోతే April నెలలో అయిపోతే May నెలలో నేను ఇంట్లో కాల్ స్టిట్ అయి పడిపోయానండి. అప్పటి నుంచి ఇంకా ఆపరేషన్ చేసేయండి, ఇంకా సెట్ అవ్వలేదండి. ప్రస్తుతానికి నేను మంచం మీద పేషెంట్ కింద ఉన్నానండి. అయితే వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర గట్రా తగ్గు పెట్టి అందరూ వాళ్ళ వైపునే మాట్లాడుతున్నారండి. ఓకే. వాళ్ళు కట్నం 2 లక్షలు అయితే 1 లక్ష ఇచ్చారండి. ఇప్పుడు 1 లక్ష వేసి ఇచ్చామంటున్నారండి. అప్పటికప్పుడే గంటలో విడాకులు అంటున్నాడు. అప్పటికప్పుడే నాకు 1 లక్ష 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారండి. మీరేమనుకుంటున్నారు? ఊళ్ళో ప్రెసిడెంట్ గారి దగ్గర తీరలేదండి, సంఘంలో కూడా తీరలేదండి. అందరూ వాళ్ళ వైపునే మాట్లాడుతున్నారండి. అవును. అయితే మేము అన్నగారికి 50,000 ఇస్తా ఉన్నామండి. అవునండి. అలాగంటే కుదరదని చెప్పి 498 కేసు వేసారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఓకే, చెప్పండి. మీ సలహాలు ఏమైనా చెప్తారండి? ఇప్పుడు మీడియేటర్స్ కంటే ఊర్లో పెద్ద మనుషుల కంటే ఏంటంటే మీరు ముందు చట్టాన్ని నమ్ముకోండి. ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి మీ వైఫ్తో కలిసి ఉండే ఛాన్స్ ఉందా లేదనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు కలిసి ఉండే ఛాన్స్ ఉంది, నేను కలిసి ఉండాలి అనుకుంటే కనుక మీరు Section 9 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు RCR పిటిషన్ కనుక వేసుకుంటే మీకు కోర్టులో ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఆవిడకు మీకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యలు కానీ వాళ్ళు పరిష్కరించి మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తారండి. ఎప్పుడైనా ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళకే మాట్లాడతారు, తర్వాత అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడే మాట్లాడతారు, అబ్బాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడే మాట్లాడతారు. కాబట్టి మీరు మీడియేటర్స్ అవుట్ సైడర్స్ ఉండి మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే RCR పిటిషన్ ద్వారా కానీ కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు మారే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీరు కలిసి ఉండలేని పరిస్థితి అనుకుంటే మీరు డైవర్స్ అప్లై చేసుకుంటే మీకు కంపల్సరీ 498 వేసింది కాబట్టి మీకు డైవర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. రైట్ అండి. అయితే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క హెరాస్మెంట్ నుంచి తప్పించుకోవడానికి కావచ్చు, లేదా చట్టపరంగా కావచ్చు, చట్టంతో సంబంధం లేకుండా కావచ్చు, ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళ హరాస్మెంట్ అనేది మనకు ముఖ్యంగా చట్టపరంగా కనుక మాట్లాడితే వాళ్ళు ఎక్కువ హరాస్మెంట్ చేసేది 498 వాళ్ళకున్న అస్త్రం అది. మిగతా ప్రొసీడింగ్స్ అన్ని సివిల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటూ ఏముండదు. మిగతా ఏది హరాస్మెంట్ చేసినా కూడా సివిల్ ప్రొసీడింగ్స్ ద్వారా హరాస్మెంట్ చేస్తారు. వాళ్ళు చేయగలిగే హరాస్మెంట్ అనేది ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీద మనకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకునేది ఒక 498 అనే సెక్షనే. దీంట్లో మనకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. ఎక్కడైనా కూడా ఒక అమ్మాయి వచ్చి పిటిషన్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ కౌన్సిలింగ్ చేయాలి, దాంట్లో ఉన్న నిజానిజాలు పరిశీలించాలి. అక్కడ నిజంగా హరాస్మెంట్ జరిగింది అనుకున్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి ఇద్దరికి కౌన్సిలింగ్ చేయాలి. ఫస్ట్ స్థాయిలో ఇద్దరికి కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత రకరకాల కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇచ్చిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అంతా అరెస్ట్ చేయడం కానీ ఒకవేళ కౌన్సిలింగ్లో వాళ్ళకు ఏమైనా సాక్ష్యాలు దొరికినా లేకపోతే అది సెట్ కాకుండా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థను కాపాడడం అనేది సుప్రీంకోర్టు యొక్క లక్ష్యం కొద్దీ ఆ ఉద్దేశం పెట్టారు. కుటుంబ వ్యవస్థలన్నీ చాలా చిన్న భిన్నం అయిపోతున్నాయి, కుటుంబాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయని. కానీ ఇక్కడ చట్టాన్ని అమలుపరిచే వ్యక్తులు కానీ లేకపోతే ఆ సెక్షన్ పెట్టే ఆడవాళ్ళు కానీ అది ఆలోచించకుండా
ప్రెషర్ ద్వారానో లేకపోతే ఇంకా ఇతర విషయాల ద్వారానో దాన్ని ఆ ఉన్న రూల్స్ కూడా తూట్లు పరిచి ఆ అబ్బాయిని హింసించడం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక హరాస్మెంట్ జరుగుతుందని భావించినప్పుడు మనం వాళ్ళకంటే ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది, నా మీద 498 కేసు పెట్టే అవకాశం ఉంది, డౌరీ హరాస్మెంట్ పెట్టే అవకాశం ఉందని మనమే ముందే ఒక పిటిషన్ ఇచ్చుకొని మనమే కౌన్సిలింగ్ పిలిపించుకోవడం ఒక పద్ధతి. ముందస్తు బెయిల్ లాగా దాన్ని చేసుకుంటే కనుక కోర్టులో జీడీ ఎంట్రీ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మనసు మార్చడానికి అవకాశం ఉంటుంది. గ్రేట్ నాగేశ్వర గారు, మీ యొక్క వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి ఈ ఎవరైతే భార్యల నుంచి కావచ్చు ఆడవాళ్ళ నుంచి కానీ హింసకు గురవుతున్నారో వాళ్ళకి చాలా చక్కని సలహాలని సూచనలు అందించారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లా అండ్ లైఫ్ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.